నామనకు గంధ కలుగును గాక. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుంటున్నాను. దైవజనుడు రాజుతో ఇట్లా, నేను నీ ఇంటిలో సగము నువ్వు నాకు ఇచ్చినాను, నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను అని ఆ యొక్క యూదా దేశపు ప్రవక్త అయినటువంటి దైవజనుడు రాజుతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడైన యెహోవా యరొబాముకు ఇశ్రాయేలు దేశంలో రాజుగా నియమించాడు. ఆయన నియమించబడిన తర్వాత అతడు మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు దానిలో ఒకటి, బేతల్లో ఒకటి 2 బంగారు దూడలను చేయించి ప్రతిష్ఠ చేసి ఇశ్రాయేలీలతో చెప్పారు, ఓ ఇశ్రాయేలు, ఇదే మీకు దేవుడు, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించిన దేవుడు ఇదే, దీనికి మీరు నమస్కారం చేయుడి అని చెప్పాడు. ఎందుకంటే యెరూషలేమందు రెహబాము ఉన్నాడు, పరిపాలన చేస్తున్నాడు. యెరూషలేము దేవాలయంలోనికి వారు ఎక్కి వెళ్ళినప్పుడు ఒకవేళ వారి మనసు రెహబాము వైపు మళ్ళుతుందేమో, కాబట్టి వారు యెరూషలేము దేవాలయం వైపు వెళ్ళనీయకుండా 2 విగ్రహాలు చేయించి ఇక్కడ దానిలో ఒకటి, బేతల్లో ఒకటి పెట్టించి వారిని అక్కడే దేవుని ఆరాధించుటకు వారికి నేర్పించాడు. ఇది ఆయన చేసినటువంటి చాలా మరి దేవునికి ఇష్టమైన కార్యం. అంత మటుకే కాక లేవీయులు కాని వారిని యాజకులుగా నియమించి వారి చేత పరిచర్య చేయిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇశ్రాయేల్ దేశంలో ఉత్సవం ఒకటి నియమించి అతను చాటించి అతడు ఏం చేశాడు, అతడు బలి అర్పించడానికి, ధూపం వేయడానికి యరొబామే బలిపీఠం ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు పొంది యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకు యరొబాము బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను, బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అని ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేయను, ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఉలికిపోతే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ప్రవక్త సూచన ఒకటి చెప్పాను. ఎప్పుడైతే ప్రవక్త ఈ సూచన చెప్పాడో మరి బలిపీఠం మీద బలి అర్పించడానికి యరొబాముకు కోపం వచ్చింది. అతడు కోపం వచ్చి ఆ ప్రవక్తను పట్టుకోవాలని చేయి చాపాడు. అతను ఎప్పుడైతే చేయి చాపాడో ఆ చేయి ఎండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే యరొబాము ప్రవక్తను పిలిపించి, అయ్యా, నా కొరకు ప్రార్థన చేయి, నీ దేవునికి ప్రార్థన చేయి, నా చెయ్యి మామూలుగా వచ్చేటట్టు ప్రార్థన చేయమంటే ప్రవక్త మరి దేవునికి మొరబెట్టినప్పుడు అతని చేయి బాగా అయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ చేయి బాగా అయినందుకు అతడు ఆ దైవజనుతో చెప్తున్నాడు, నా ఇంటికి రా, మరి విశ్రాంతి తీసుకో, నీకు బహుమానాలు ఇస్తాను, నా ఇంట్లో భోజనం చేద్దు రమ్మంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, నీ ఇంటికి రాను, విశ్రాంతి తీసుకొని నీ ఇంటిలో సగం ఇస్తానన్నా నాకు అవసరం లేదు, ఎందుకంటే నా దేవుడైన యెహోవా ఈ స్థలంలో భోజనం చేయకూడదు, వచ్చిన మార్గంలో తిరిగి వెళ్ళకూడదు నాకు చెప్పి ఉన్నాడు కనుక నాకు అవసరం లేదని తృణీకరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమైతే ఎవరో ఒక గొప్ప ఆదికి తీస్తామంటే దానివైపు మన మనసు మగ్గుద్ది. కానీ అతడు దైవజనుడు కాబట్టి తిరస్కరించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మన జీవితంలో మనం ఎలాంటి పనులు చేస్తున్నాం? యరొబాము లాంటి పనులు ఏమైనా చేస్తున్నామా? దేవుని బిడ్డల్ని మార్గం తప్పిస్తున్నామా? దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేస్తున్నామా? ఎలాంటి ఆత్మీయ ఆరాధన మనం కలిగి ఉంటున్నాం అనేది మన గురించి మనం పరీక్ష చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యరొబాముని పిలిచి నువ్వు రాజ్యం ఇచ్చావు నాయన, అయితే అతడు నిన్ను సంతోషపెట్టలేకపోయాడు, నీకు వ్యతిరేకమైన కార్యాలు చేశాడు, నీకు విరోధమైన కార్యాలు చేసి నీకు కోపం పుట్టించాడు ప్రభువా. అలాంటి పరిస్థితి మా జీవితంలో ఎప్పటికి కూడా రాకూడదు. నువ్వు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ప్రతి ఆధిక్యతను మేము నిలబెట్టుకొని నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలని మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మీ కిలువ నియమంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.